హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము పెప్పర్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేనైతే మెత్తటి ముక్కలను అయితే తీసుకున్నాను. వీటిని బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత దీంట్లో అయితే సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే కారం కూడా యాడ్ చేసుకున్నాను. కారాన్ని మనం చూసి యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనము పెప్పర్ పౌడర్ యూజ్ చేస్తాం కదా, సో అది కారంగా ఉంటుంది కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత పసుపు, అలానే ధనియా పౌడర్, చికెన్ కబాబ్ మసాలా, ఇంకా ఫైనల్గా అయితే మనము కలర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే యాడ్ చేశాను, మీరు కావాలనుకుంటే యాడ్ చేయండి, లేదంటే లేదు, అది స్కిప్ చేసుకోవచ్చు. కొద్దిగా పెరుగు, అలానే ఇంకా మెయిన్ ఐటమ్ ఏంటంటే బాగా ఫ్రై చేసి పెట్టుకొని ఉన్న పెప్పర్ను అంటే మిరియాలను బాగా పొడి చేసి పెట్టుకోండి. దాన్ని అయితే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఈ పెప్పర్ పౌడర్ వేసాక మనకు టేస్ట్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది. ఈ పెప్పర్ పౌడర్ మొత్తంగా వేయకుండా కొంచెం పక్కన తీసి పెట్టుకోండి, కారాన్ని తగ్గట్టు వేసుకోండి. ఎట్ ది ఎండ్ మళ్ళీ యూజ్ చేస్తాం కాబట్టి కొంచెం పక్కన పెట్టేసుకోండి. సో ఈ మిశ్రమాన్ని మనం 40 minutes పక్కన పెట్టుకోవాలి. కావాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోండి, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇలా పెట్టాక ఇలా ఉందన్నమాట మిశ్రమం. 40 minutes తర్వాత చూసారా, ఇప్పుడైతే ఉప్పు, కారం, ఇవన్నీ ఈ మసాలాస్ అన్నీ బాగా పట్టిపోయి ఉంటాయి ముక్కకు. ముక్క చాలా టేస్టీగా తయారై ఉంటుంది అండ్ క్రిస్పీగా కూడా వస్తుంది, మనం 40 minutes మ్యారినేట్ చేసాం కాబట్టి. సో ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి దానిపైన ప్యాన్ పెట్టి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ముక్కను వేసుకొని బాగా డీప్ ఫ్రైలో చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఈ డీప్ ఫ్రై అంతా మీడియం అంటే చాలా తక్కువ మంటలోనే మనము ఈ డీప్ ఫ్రై అనేది చేయాలి. చేసినప్పుడు మనకు ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుంది, లోపల కూడా బాగా ఉడుకుతుంది. కొన్నిసార్లు పైన మాత్రం ఉడికి లోపల ఉడకకుండా ఉంటుంది. సో అది హై ఫ్లేమ్లో పెడితే అలా వస్తుందన్నమాట. సో మనం లో ఫ్లేమ్లో పెట్టి చేస్తే మాత్రం ముక్క అనేది చాలా బాగా ఉడుకుతుంది. ఈ పెప్పర్ చికెన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఒకసారి రెస్టారెంట్లో తిన్నాను, ఆ తర్వాత ఇంకా నేను మర్చిపోలేను. ఇంటికి రాగానే దాన్ని ట్రై చేసేసాను అనమాట. ఇది పర్ఫెక్ట్గా వచ్చింది, నాకైతే పిచ్చిగా నచ్చింది. ఇంకా చిల్లీ చికెన్ కూడా నేను ట్రై చేస్తాను, అది కూడా బాగా వచ్చింది. ఆల్రెడీ అప్లోడ్ చేసేసాను యూట్యూబ్లో, కావాలంటే మళ్ళీ ఇంకోసారి అప్లోడ్ చేస్తాను. సో ఈ డీప్ ఫ్రై అనేది, అది పెప్పర్ చికెన్ అనేది మనకు చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసింది. సో ఇప్పుడు ఈ టైంలో మనము తీసి పక్కన పెట్టేసుకుందాము. సో అలానే అన్ని చికెన్ ముక్కలను ఇలానే ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఫైనల్గా మన పెప్పర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది. బట్ ఇప్పుడు మనము ఎట్ ది ఎండింగ్ అదే ఆయిల్లో అయితే కరివేపాకు బాగా ఫ్రై చేసేసుకొని, అలానే మిరపకాయలు బాగా ఫ్రై చేసేసుకొని దానిపైన చల్లుకోండి. ది బెస్ట్గా ఉంటుంది టేస్ట్ అనేది. సో ఫైనల్గా మనము మిరియాల పొడి పక్కన తీసి ఉన్నాం కదా, దాన్నైతే కొంచెం స్ప్రింకిల్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇంకేం అవసరం లేదు. సైడ్ డిష్గా అయితే, సైడ్ డిష్ అంటే నేను చెప్తున్నాను, దీనికి పక్కన కాంబినేషన్ ఆనియన్స్ సన్నగా తరిగి ఆ తర్వాత ఒక నిమ్మకాయ పిండుకొని తింటే వాహ్ సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నది అనేది కామెంట్స్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.